ఒకప్పుడు భారత ఫాస్ట్ బౌలింగ్ భవిష్యత్తుగా భావించబడిన ఉమ్రాన్ మాలిక్ అతి తక్కువ సమయంలో గణనీయమైన విజయాన్ని సాధించాడు. కానీ ఇప్పుడు ఫిట్నెస్, ఫామ్ సమస్యలతో బాధపడుతున్నాడు. 2022 ఐపీఎల్లో తన వేగంతో బ్యాట్స్మెన్ కి భయపెట్టిన ఈ బౌలర్ ఇప్పుడు 2025 ఐపీఎల్ కి ముందు తన ఆట తీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా ఎస్ఆర్హెచ్ మాజీ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ చేసిన వ్యాఖ్యలు వల్ల జమ్మూ ఎక్స్ప్రెస్ కి ఏమైంది, మళ్ళీ తన ఫామ్ ఎలా పొందగలడు అనే చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చాయి. 2021 ఐపీఎల్లో ఉమ్రాన్ మాలిక్ తన అద్భుతమైన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2022 సీజన్ కి ముందు ఎస్ఆర్హెచ్ అతనిపై నమ్మకం ఉంచి 4 కోట్లకు రిటైన్ చేసింది. మాలిక్ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని 14 మ్యాచుల్లో 22 వికెట్లు తీసి ఒకసారి 5 వికెట్లు కూడా సాధించాడు. అతని బౌలింగ్ వేగం 150 కిలోమీటర్లకు దాటి నిరంతరం బ్యాట్స్మెన్లకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్ 157 కిలోమీటర్ల స్పీడ్ బాల్ భారత క్రికెట్లో అత్యంత వేగవంతమైన బంతుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగా అతను 2022లో భారత జట్టు ఓడిఐ టీ20లో చోటు సంపాదించాడు. 18 అంతర్జాతీయ మ్యాచుల్లో 10 వన్డే మ్యాచులు, 8 టీ20 మ్యాచుల్లో కలిపి 24 వికెట్లు తీయగా అతని అత్యధిక ఎకానమీ రేట్ పెద్ద సమస్యగా మారింది. 2023 నాటికి ఈ కారణంగానే ఉమ్రాన్ మాలిక్ జాతీయ జట్టు నుంచి తప్పించబడ్డాడు. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ గా ఉన్నప్పుడు డేల్ స్టెయిన్ ఉమ్రాన్ మాలిక్ టాలెంట్ ని మెరుగుపరిచేందుకు కృషి చేశాడు. కానీ ఇటీవల అతని ఆట తీరుపై మాట్లాడుతూ ఫెరారీ కార్ 6వ గేర్లో ఇరుక్కుపోయినట్లుంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు డేల్ స్టెయిన్. స్టెయిన్ చెప్పిన మాటలకి అర్థం కేవలం వేగమే కాకుండా నియంత్రణ, వ్యూహాత్మకత కూడా ఒక ఫాస్ట్ బౌలర్ కి అవసరం. ఫెరారీ దగ్గర 6 గేర్లు ఉంటాయి, కానీ ఎప్పుడూ 6వ గేర్లోనే నడపాలి అనుకుంటే అది సరైన డ్రైవింగ్ కాదనే విషయం మాలిక్ అర్థం చేసుకోవాలి అని స్టెయిన్ అన్నాడు. మాలిక్ నిరంతరం వేగంపై దృష్టి పెట్టడంతో అతని లైన్ లెంగ్త్లో లోపాలు స్పష్టంగా కనిపించాయి. 2023 ఐపీఎల్లో అతని ఎకానమీ రేటు 10.85గా ఉండగా కేవలం 8 మ్యాచ్ల్లో 5 వికెట్లు మాత్రమే తీశాడు. 2024లో పరిస్థితి ఇంకా దిగజారింది. ఎస్ఆర్హెచ్ తరపున ఒక్క మ్యాచ్ ఆడే అవకాశమే లభించింది. అందులోనూ ఒక ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చాడు. పైగా కుల్హిల్ గాయం కారణంగా దేశీయ క్రికెట్ సీజన్ కు కూడా పూర్తిగా మిస్ అయ్యాడు. అయితే 2024 నవంబర్లో కోల్కతా నైట్ రైడర్స్ అతడిని 2025 ఐపీఎల్ కోసం సైన్ చేసింది. ఇది మాలిక్ కు తన కెరియర్ ని మళ్లీ పట్టాలెక్కించే గొప్ప అవకాశం. అయితే గాయంతో చిక్కుల్లో ఉన్న అతను లేట్గా క్యాంపుకి రాబోతున్నట్లు వార్తలు వస్తుండడంతో అతని భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఉమ్రాన్ మాలిక్ తన వేగాన్ని కేవలం మైలేజ్గా కాకుండా వ్యూహాత్మకంగా ఉపయోగించుకోగలడా? అతను యార్కర్లు, స్లో బంతులు, బౌన్సర్లను సమర్థవంతంగా అర్థం చేసుకుని ఉపయోగించగలడా? ఈసారి కోల్కతా అతనిపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోగలడా, లేక మళ్ళీ అదే సమస్యలు వెంటాడుతాయా? 2025 ఐపీఎల్ అతనికి ఒక కీలక పరీక్షగా మారనుంది.